హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజుపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూడండి. సమ్మర్ వచ్చేసింది కదా, ఇంకా ప్రతి ఒక్కరు వడియాలను పెట్టుకొని ఉంటారు, అలాగే ఇంకా పెడుతూనే ఉంటారు కదా. మరి మనకి ఈ సమ్మర్లో మాత్రమే పెట్టుకునే వడియాలను సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవాలంటే ఇలా అయితే చేయండి. మనకి సంవత్సరం కాదు కదా, 2-3 సంవత్సరాలను కూడా పాడవు అనమాట. ఫస్ట్ అయితే బాగా ఎండకు పెట్టేసేయాలన్నమాట. బాగా 2-3 రోజులు ఎండకు ఆరనివ్వాలి. ఎండకు అంటే మనకి స్మెల్ అనేది రావన్నమాట. అలాగే తుంచుతూ తునిగేలాగా ఉండాలి. అలాగే మనం స్టోర్ చేసేటప్పుడు ఫస్ట్ ఇలా డబ్బాలో కొన్ని కింద బియ్యాన్ని వేసేసి తర్వాత వడియాలను వేసేసి మళ్ళీ పైన కూడా కొద్దిగా బియ్యాన్ని చల్లేసేయండి. అలాగే మనకి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం ఇప్పుడైతే ఎండకు పెట్టేసుకొని ఇంకా డబ్బాలు ఎత్తి పెట్టేస్తాం కదా, ఆషాఢ మాసం ఉంటుంది కదా, ఆషాఢ మాసం జూలైలో అలా వస్తుంది కదా, అప్పుడు ఖచ్చితంగా వడియాలను ఎండకు ఆరబెట్టాలన్నమాట. ఆషాఢ మాసంలో వడియాలను ఎండకు ఆరబెట్టేసామంటే ఇంకా 2-3 సంవత్సరాలను కూడా అస్సలు పాడవు అనమాట. ఫ్రెష్గా ఉంటాయి, పాడవు, స్మెల్ కూడా రాదు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా కనుక ఎండబెట్టేసామంటే ఇంకా మనకి టెన్షన్ లేకుండా ఉంటుంది. ఎప్పుడు కావాల్సి అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. పైన న్యూస్ పేపర్ పెట్టేసి మూత పెట్టేసేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి. చాలామందికి మైగ్రేన్ తలనొప్పి ఎక్కువగా ఉంటుంది కదా, అసలు చిన్న వెలుతురు పడినా కూడా భరించలేనమాట, అంత నొప్పి ఎక్కువగా ఉంటుంది. మనకి మైగ్రేన్ తలనొప్పి వల్ల ఒక్కోసారి సౌండ్లు వినలేము, అలాగే ఎక్కువ వెలుతురును కూడా భరించలేము. అలాంటప్పుడు మనకి ఎక్కువగా నొప్పి ఉందన్నప్పుడు మనకి వెంటనే రిలీఫ్ దొరకాలంటే ఇలా అయితే చేయండి. ఇలా చిటికెడంత సాల్ట్ని తీసుకొని మనము నాలుక కింద అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇలా నాలుక కింద పెట్టేసుకొని తర్వాత మనము కొద్దిగా నీళ్ళనైతే తాగాలన్నమాట. ఎక్కువగా ఒకేసారి తాగకుండా కొద్దిగా తాగుతూ ఉన్నామంటే ఆ సాల్ట్ కూడా మనకి ఇలా వాటర్లోకి వచ్చేస్తుంది. అలా మనము స్లోగా తాగడం వల్ల మనకి మైగ్రేన్ తలనొప్పి అయితే చాలా తొందరగా రిలీఫ్ అవుతుందన్నమాట. మనకి అప్పటికప్పుడు వెంటనే తగ్గాలి, నొప్పిని భరించలేమన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇలా మనము జస్ట్ ఒక టీ గ్లాస్ కంటే కొద్దిగా వాటర్ని ఎక్కువ తాగామంటే సరిపోతుంది. తలనొప్పి అయితే తొందరగా తగ్గుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక గ్లాస్ని అయితే తీసుకోండి. దాంట్లో గోరువెచ్చని వాటర్ అయితే పోయండి. గోరువెచ్చని వాటర్ ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్ స్టార్ట్ అయ్యింది. చాలామందికి ఎక్కువగా లూజ్ మోషన్స్ అలా అవుతూ ఉంటాయి కదా, ఎక్కువ ఎండకు తిరిగేసి వచ్చినా. అలాంటప్పుడు ఇలా 3 వేళ్ళతో వచ్చేలాగా ఉప్పును, అలాగే 4 వేళ్ళతో వచ్చేలాగా షుగర్ని తీసేసుకొని ఇలా గోరువెచ్చని వాటర్లో వెయ్యండి. 3 వేలతో ఉప్పు, 4 వేలతో షుగరు, నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా ఒక గ్లాస్ వాటర్లోకి వేసుకొని ఇంకా స్పూన్తో కలిపేసేసుకొని రోజు కనుక ఈ వాటర్ని అంటే మోషన్స్ అయ్యేటప్పుడు పరగడుపున కనుక తాగామనుకోండి, అసలు మనకి మోషన్స్ అనేది తొందరగా కంట్రోల్ అవుతాయి. అలాగే నీరసం కూడా రాదు. చాలామందికి మోషన్స్ అయినప్పుడు నీరసపడిపోయి ఆలాడబడిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. మోషన్ తగ్గడంతో పాటు మనకి నీరసం కూడా రాకుండా మనకి స్ట్రాంగ్గా ఉంటామన్నమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి. ప్రతి ఒక్కరికి లెగ్గిన్ వేసుకున్న ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడే టిప్పు. లెగ్గిన్ మొత్తం బాగుంటుంది, కానీ ఎలాస్టిక్ మాత్రం సాగిపోయి ఉంటుంది. మనము కొన్ని రోజులు వేసుకోకుండా పక్కన పెట్టేసినా కూడా ఇలానే సాగిపోతుంది అనమాట. మనకి మొత్తం బాగుంది, ఇంకా మరి దీన్ని పడేయలేము కదా, ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా మళ్ళీ లెగ్గిన్ మనకి పాడైపోయేంత వరకు వాడుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే ఇలా లెగ్గిన్ దగ్గర ముందర మనకి లాడే ఉంటుంది కదా, అక్కడ ఇలా కొద్దిగా హోల్ అయితే పెట్టేసుకోండి. తర్వాత మనము ఏదైనా సరే మనకి శారీ పెట్టికోట్స్ కానీ ఏదైనా సరే లాడలు అయితే ఉంటాయి కదా, లేదంటే డ్రెస్కి కుట్టించిన వాటికి లాడలు ఉంటాయి కదా, ప్యాంట్లవి, అవైనా సరే తీసుకొని ఈ విధంగా ఒక సేఫ్టీ పిన్ పెట్టేసి ఇలా ఎక్కించేసుకోండి లాడనైతే. చూడండి, ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా ఎక్కించుకోవాలన్నమాట. ఇలా ఎక్కించుకున్నామంటే మనకి మనం లంగాను ఎలా కట్టుకుంటామో అలా కట్టేసుకోవచ్చు అనమాట. ముడి వేసుకోవచ్చు మనకి నచ్చినంత సైజులోకి. ఇలా వేసుకునేటప్పుడు బ్యాక్ సైడ్, ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ ఎలా హోల్స్ పెట్టేసామో బ్యాక్ సైడ్ కూడా పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది ఎక్కించడానికి రాదు హోల్ పెట్టకపోతే, మొత్తము అక్కడ కుట్టేసి ఉంటారు కాబట్టి మనకి అవతలకి దూరదు కాబట్టి ఈ విధంగా హోల్ పెట్టేసుకోవాలి. ఇక్కడ ఒక్కటే బయటికి అయితే కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇలా దాంట్లో నుంచి మళ్ళీ దీంట్లోకి ఇలా ఎక్కించేసేయండి. ఇలా ఎక్కించేయమంటే ఇది
ఒక్క చోటనే మనకి బయటికి కనిపిస్తుంది, ఇంకెక్కడ కనిపించదు అనమాట. ఇలా మొత్తం ఎక్కించేసుకొని ఇంకా మనకి ప్యాంట్ వేసుకునేటప్పుడు మనకి నచ్చినంత సైజును, ఎలాస్టిక్ కాబట్టి మనకి ఎంతవరకు అంటే అంతవరకు మామూలుగా చూడీదార్ ప్యాంట్లు కుట్టించుకుంటూ ఉంటాం కదా, ఆ విధంగా మనకి ఎంతవరకు కావాలంటే అంతవరకు ఎలాస్టిక్ని ఇలా అనేసుకొని ఇంకా కట్టేసుకోవచ్చు అనమాట. లాడర్కు ముడి వేసుకోవచ్చు. మనకి లెగ్గిన్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. సాగిపోయినప్పుడు మనం వేస్ట్గా పడేయకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మొత్తం బాగుంటుంది కాబట్టి మనం పడేయాల్సిన అవసరమే ఉండదన్నమాట. ఇలా చేసుకున్నామంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇలా బ్యాగ్స్ని అయితే తీసుకొని వెళ్తూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి మనం అనుకోకుండా బయటికి వెళ్ళినప్పుడు మనం మర్చిపోయి మళ్ళీ బ్యాగ్ను కొంటూ ఉంటాం. కూరగాయలు కొనుక్కోవాలన్నా, సరుకులు కొనుక్కోవాలన్నా అలా ప్రతిసారి బ్యాగ్ను కొనాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా ఒక 2 బ్యాగుల్ని మనం ఒకటి బండి డిక్కీలో, అలాగే ఒకదాన్ని మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనుకోండి. మనం ఎక్కడికి వెళ్ళినా అనుకోకుండా వెళ్ళినా కూడా మనకి ఏదైనా నచ్చినట్టు ఉంటే మనం కొనుక్కొని తెచ్చుకోవచ్చు అనమాట. సపరేట్గా మనం మళ్ళీ బ్యాగ్ను కొనాల్సిన అవసరం ఉండదు. నేను వీడియోలో చూపించినట్లుగా మడత పెట్టేసి ఇలా థ్రెడ్ను మనకి ఆ హ్యాండిల్స్ ఉంటాయి కదా, వాటిని ఇలా దీనికి పెట్టేసామనుకోండి, ఆ ఫోల్డ్ చేసిన దానికి తొడిగేసామంటే సరిపోతుందన్నమాట. మనకి ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇంకా మన హ్యాండ్ బ్యాగ్లో పడుతుంది, అలాగే బండి డిక్కీలో పెట్టేసుకోవచ్చు. మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఎక్కడికి వెళ్ళినా మనకి ఏది నచ్చినా అది కావాలన్నప్పుడు కొనుక్కోవచ్చు అనమాట. ట్రై చేయండి, చాలా బాగుంది కదా ఐడియా. మరి మీకు నచ్చిందా? నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇప్పుడైతే సమ్మర్ కదా, చాలామందికి ముఖమంతా వాడిపోయినట్లుగా, అలాగే ఎండిపోయినట్లుగా, ఫ్రెష్గా లేకుండా ఉంటూ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. మనం ఎక్కడైనా ఎక్కువ బయట ఎండకు తిరిగేసి వచ్చినప్పుడు కానీ ఇలా చేసేసేయండి. అసలు ఎంత స్మూత్గా అవుతుందో మీ ఫేస్ అయితే. ఫస్ట్ అయితే ఒక 1 టేబుల్ స్పూన్ అంతా శనగపిండి తీసుకోండి. కొద్దిగా కాఫీ పొడి, బ్రూ పొడి ఏదైనా సరే, బ్రూ పొడిని కానీ ఏదైనా సరే వేసుకోండి. తర్వాత కొద్దిగా పెరుగును, అలాగే కొద్దిగా పసుపును వేసేసుకొని ఈ 4టిని బాగా కలిపేసేయండి. ఇంకా వాటర్ వేసి ఏం కలపాల్సిన అవసరం లేదు. కావలిస్తే ఇంకా కొద్దిగా పెరుగును కానీ పాలను కానీ వేసి కలిపేసేయండి. దీన్ని మనము ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలన్నమాట. ఫేస్కి అప్లై చేసుకోవడం వల్ల ఫేస్ అనేది, స్కిన్ అనేది టైట్గా అవుతుంది. అలాగే స్కిన్లో ఏదైనా మనకి సరిగ్గా ఫేస్కి మురికి అలా ఉంటుంది కదా, అదంతా పోనప్పుడు ఇలా రుద్దడం వల్ల ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుందన్నమాట. అలాగే స్కిన్ కూడా టైట్గా అవుతుంది. మనము పెరుగు వేయడం వల్ల స్మూత్గా అవుతుంది. పసుపు వేయడం వల్ల ఇంకా గ్లోగా కనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక 1/2 అవర్ తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే బిర్యానీ డబ్బాలకు వచ్చి ఇలాంటి మూతల్ని మనం ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము. నార్మల్గా అయితే ఎందుకు పనికిరావు, కానీ మనము మన ఛానల్లో ఇలాంటివి బోల్డ్ అనే టిప్స్ ఉన్నాయండి. ఏదైనా సరే పడేసే ముందు ఒక్కసారి మన ఛానల్లో చూడండి. ప్రతి ఒక్కటి మనకి ఏదో ఒక రకంగా యూజ్ అవుతూనే ఉంటుందన్నమాట. చాలా రకాల టిప్స్ ఉన్నాయన్నమాట. ఈ మూతని మనం పడేయకుండా ఈ విధంగా మనము ఏదైనా సరే ఇనుప కడ్డీని కానీ ఏదైనా మేకుంటే కనుక దానికి వేడి చేసేసి ఇలా హోల్స్ అయితే పెట్టేసుకోండి. మీకు ఎన్ని హోల్స్ కావాలంటే అన్ని, మీ ఇష్టం, ఎన్ని కావాలంటే అన్ని పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్నామంటే ఎందుకు పనికొస్తుంది అనే మీకు డౌట్ వస్తుంది కదా, చెప్తాను, చూసేసేయండి. మన ఇంట్లో రకరకాల ఐటమ్స్ ఉంటాయి కదా, ఇయర్ రింగ్స్వి. మనము అవి ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి అసలు కనిపించవు మనం రెడీ అయ్యి మనం పెట్టుకోవాలన్నప్పుడు. అలాంటప్పుడు మనకి ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇలాంటి ఒక 2-3 మూతలు ఉన్నాయంటే మన ఇంట్లో ఉండే ఇయర్ రింగ్స్ అన్నింటినీ పెట్టేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా మనము ఇయర్ రింగ్స్ని ఎక్కడంటే అక్కడ పెట్టాల్సిన అవసరం లేకుండా మనము ఇలా ఈ మూతకి ఇలా హోల్స్ పెట్టేసాం కదా, దీంట్లో నుంచి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని బ్యాక్ సైడ్న దానికి ఇంకా మొర కానీ లేదంటే దానికి ఏదైనా సరే మనకి పెట్టడానికి వచ్చి ఉంటుంది కదా, దాన్ని ఊడిపోకుండా దాన్ని ఇలా పెట్టేసుకోండి. ఇంకా చూడండి మనకైతే నీట్గా ఉంటుంది, ఒకే చోట ఉంటుంది. మనకి కావాల్సినప్పుడు ఈజీగా దొరుకుతాయి. అలాగే మనకి మ్యాచింగ్ ఏది కావాలన్నా కూడా మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట. అస్సలు మనకి ఎక్కడ ఉన్నాయని వెతకాల్సిన అవసరమే ఉండదు. టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా పెట్టేసుకున్నామంటే ఎన్ని ఇయర్ రింగ్స్ పడతాయో చూడండి. ఒకే దానికి ఇలా ఒక 2-3 బాక్సులకి మూతలు ఉన్నాయంటే సరిపోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నెను అయితే తీసుకోండి. దాంట్లో ఒక టీ గ్లాస్ అంత వాటర్ అయితే పొయ్యండి. తర్వాత దీంట్లో కొద్దిగా వంట సోడాని అయితే వేయండి. వంట సోడా వేసిన తర్వాత ఒక నిమ్మకాయ ఉప్పను కానీ లేదంటే మన ఇంట్లో వాడినవి ఏదైనా సరే నిమ్మకాయలు ఉన్నాయనుకోండి, అవైనా సరే ఒక 2 ఉప్పలను అయితే వేసేసుకోండి. ఎందుకు అని అంటే మనము ఫ్రిడ్జ్లో రకరకాల ఐటమ్స్ అయితే పెడుతూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి పువ్వులు పెట్టినా కూడా ఫ్రిడ్జ్ మొత్తం అదే స్మెల్ వస్తూ ఉంటుంది. ఇంకా మళ్ళీ ఏది పెట్టినా కూడా ఆ కూరలకి అదంతా ఆ స్మెల్ పట్టుకుంటూ
అంటుకుంటూ ఉంటుంది కదా, అలా కాకుండా ఇలా మనం ఒక గిన్నెలో కొద్దిగా వంట సోడా, ఇలా నిమ్మకాయ ఉప్పలు వేసేసి ఫ్రిడ్జ్లో ఒక చోట ఎక్కడైనా ఒక మూలకు పెట్టేసేయండి. ఇంకా ఫ్రిడ్జ్లో వచ్చే మొత్తం బ్యాడ్ స్మెల్ అంతా ఇది పీల్చేస్తుంది అనమాట. ఇంకా ఫ్రిడ్జ్లో ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది, బ్యాడ్ స్మెల్ రాదు. ఇది ఒక 10 days వరకు ఫ్రెష్గా ఉంచుతుంది అనమాట. తర్వాత మళ్ళీ మార్చేసేయండి. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మీరు వెయిట్ లాస్ కావాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. వెయిట్ లాస్తో పాటు ఎంత లావు బాణ పొట్టనైనా సరే తగ్గిస్తుంది, అలాగే బీపీని కంట్రోల్లో ఉంచుతుంది అనమాట. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ వాటర్లో ఒక 2 వెల్లుల్లిపాయలని పొట్టు తీసేసి ఇలా వేసేసి మూత పెట్టేసి ఓవర్ నైట్ మొత్తం అలానే పెట్టేసేయండి. ఇంకా మార్నింగ్ లేవగానే పరగడుపున ఈ వెల్లుల్లిపాయలని మీకు కావలిస్తే ఇష్టం ఉంటే తినేసేయండి, లేదంటే ఆ వెల్లుల్లిపాయలని తీసేసుకొని ఈ వాటర్ని తాగేసేయండి. ఈ వాటర్ని ఇలా కనుక తాగామనుకోండి, మనకి వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతారు, అలాగే పొట్ట అనేది తగ్గుతుందనమాట. అలాగే బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే బీరకాయలని అయితే తెచ్చుకుంటాం కదా, బీరకాయలని చెక్కు తీయాలంటే మనకి చాలా కష్టపడుతూ ఉంటాము, పీలర్ ఉంటేనే తీయగలము. అలా కాకుండా నేను వీడియోలో చూపించినట్లుగా తీసారంటే అసలు పీలర్తో పనే లేదు, చాక్తో కానీ పని లేదనమాట. చాక్తో తీసేటప్పుడు ఒకసారి చెయ్యి కూడా కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి అసలు చాకును పట్టుకోవాల్సిన అవసరమే లేకుండా మనం ఈజీగా పొట్టు తీసేయచ్చు అనమాట. ఫస్ట్ అయితే ఇలా ఒక న్యూస్ పేపర్ని వేసేసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఫ్లోర్ పైన పడిందంటే మళ్ళీ ఫ్లోర్ అంతా క్లీన్ చేయాల్సి వస్తుంది కాబట్టి. ఇలా వేసేసుకొని తర్వాత చూడండి పీలర్తో తీస్తే ఇలా వస్తుంది కదా, మరి పీలర్ లేకుండా కూడా ఎలా తీసుకోవచ్చు అంటే చూపిస్తాను. ఇప్పుడు ఒక గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్ అయితే తీసుకోండి. ఇలా కొద్దిగా షార్ప్గా ఉండేది ఉంటాయి కదా, దాంతో ఇలా కనుక గీరామనుకోండి, చూడండి ఓన్లీ పొట్టు మాత్రమే వస్తుంది. అసలు మనము పీలర్తో తీసినప్పుడన్నా ఒక్కొక్కసారి బీరకాయది లేసి వస్తుందేమో, కానీ కొద్దిగా కండ అనేది అస్సలు ఈ మనం గ్లాస్తో కనుక తీసామంటే అస్సలు వేస్ట్ కాదనమాట. చూడండి మొత్తం పొట్టు మాత్రమే వస్తుంది, ఎంత నీట్గా వస్తుందో చూడండి. బీరకాయ వేస్ట్ కాదు, అలాగే పొట్టు కూడా చాలా నీట్గా వస్తుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేసామంటే మనకి టైం వేస్ట్ కాకుండా ఉంటుంది, అలాగే బీరకాయ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది, అలాగే మనకి పీలర్ లేనప్పుడు పీలర్ లేదనే టెన్షన్ లేకుండా ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ఇలా బీరకాయకనే కాదండి, కాకరకాయ కూడా పొట్టుని ఈ విధంగానే తీసుకోవచ్చు. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే మన ఇంట్లో ఏదైనా పాతవి క్లాతులు, కాటన్ క్లాతులు ఏవైనా ఉన్నాయనుకోండి, చీరలు కానీ, డ్రెస్సులవి కానీ, చున్నీలు కానీ, ఇలా ఏదైనా చినిగిపోయినట్టు ఉంటాయి కదండి, అవి వేస్ట్గా పడేస్తూ ఉంటాము. కానీ పడేయకుండా ఈ విధంగా డోర్ మ్యాట్ చేసుకున్నామంటే మనకి చాలా బాగుంటుందన్నమాట. బాత్రూమ్ల దగ్గర తడిని అనేది బాగా పీలుస్తుంది, అలాగే మనకి స్మూత్గా ఉంటుందన్నమాట. కాళ్ళు తుడుచుకోవడానికి కూడా జారుతుంది అనే టెన్షన్ కూడా ఉండదన్నమాట. ఫస్ట్ అయితే నేను ఇలా వీడియోలో చూపించినట్లుగా పాతవి ఏదైనా చున్నీలు ఉంటే ఇలా తీసుకొని ఇలా రబ్బర్ బ్యాండ్ కానీ లేదంటే ఒక తాడుతో కానీ కట్టేసేయండి. ఇలా 2 చివర్లన ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా చున్నీని అటు ఇటు ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా తిప్పేసేయండి. ఇలా మనం తిప్పేసుకున్నామంటే చూడండి ఇలా మనకి రౌండ్గా వస్తుందన్నమాట. ఒకదానికొకటి సపరేట్ కాకుండా రెండింటిని ఇలా కలిపేసి ఇలా చుట్టేసేయాలన్నమాట. ఇలా చుట్టేసుకున్నామంటే చూడండి ఇది బాగా గట్టిగా అవుతుంది కదా. ఇలా చుట్టేసుకొని ఇంకా మొత్తం ఇలా చివర్ల వరకు ఇలా చుట్టేసుకొని, మీ దగ్గర కాటన్ చీర ఉన్నా సరే ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటుందన్నమాట. అసలు తడిని అనేది బాగా పీలుస్తుంది. ఇలా చుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చపాతీ కర్రకైతే ఈ విధంగా ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం చుట్టేటప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. ఇలా చుట్టేసుకోండి. ఇలా చుట్టేసుకున్నామంటే చూడండి ఇంకా దీనికే ఉంటుంది, మనం చుట్టేటప్పుడు కూడా అటు ఇటు పోకుండా ఉంటుంది. ఇంకా తర్వాత ఈ విధంగా రౌండ్గా ఇలా చుట్టేసుకోవాలన్నమాట. మనకి డోర్ మ్యాట్ రౌండ్ ఎలా ఉంటుందో అలా ఇలా చుట్టేసుకోవాలి. ఇంకా మీకు వీలైతే మీ దగ్గర ఏదైనా పెద్దది సూది ఉంటే కనుక అక్కడక్కడ మధ్యలో అటు కుట్టి వేసినట్టుగా అన్నామంటే మనకి ఊడిపోకుండా ఉంటుందన్నమాట. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి ముడి వేస్తున్నాను, అక్కడక్కడ సూదితో కుట్టేసేయండి. ఇంకా అలానే ఉంటుంది, నీట్గా ఉంటుంది, మనకి కాళ్ళు తుడుచుకోవడానికి చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడైనా మాసిపోయినప్పుడు కూడా ఉతికి బాగా ఎండకు పెట్టేసామంటే బ్యాడ్ స్మెల్ కూడా లేకుండా ఉంటుందన్నమాట. చూడండి తడిని పీల్చుకోవడానికి చాలా బాగుంటుంది. కాటన్ చీర అయితే ఇంకా పెద్దగా వస్తుందన్నమాట. అక్కడక్కడ కుట్లు వేయండి, ఇంకా పోకుండా ఉంటుంది. అలాగే మనం కుర్చీల మీద కూర్చోవడానికి వేసుకోవడానికి కూడా ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. డోర్ మ్యాట్కి అయినా సరే ఇలా కుర్చీల పైన వేసుకోవడానికి కూడా, టప్ చైర్ పైన దానిపైన వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది.
ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మన ఇంట్లో స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, స్టీల్ స్క్రబ్బర్ని మీరేం చేస్తారో కమెంట్ చేయండి. మనం గిన్నెలు కడుక్కోవడానికి మాత్రమే కాకుండా ఇలా కూడా వాడుకోవచ్చు అనమాట. నేనైతే ఇన్ని రకాలుగా వాడుతాను. మరి మీరు ఎలా వాడతారు, ఎందుకు వాడతారు అనేది కూడా కమెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఇంకా చూడండి, ఇప్పుడైతే స్క్రబ్బర్ని ఇలా అనుకోవాలన్నమాట. ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా అనేసుకోండి. చూడండి, ఇది మనకి చాలా రకాలుగా పనిచేస్తుంది అనమాట. ఈ స్క్రబ్బర్ తోటి మనము నార్మల్గా అయితే గిన్నెలు కడిగితే కొంతమంది గిన్నెలు కూడా ఈ గీతలు పడతాయని అనుకుంటూ ఉంటారు, కానీ అస్సలు ఏమీ పడవండి. ఎందుకంటే స్మూత్గా ఉన్నప్పుడు అసలు ఏమీ కాదనమాట. ఇంకా మనము కొన్ని రోజులు బాటిల్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, సమ్మర్ కదా, కొన్ని రోజులు కడగకుండా పక్కన పెట్టేశామంటే పాకురు మాదిరి అయిపోయి స్మెల్ కూడా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు చూడండి, దీంట్లో కొద్దిగా నిమ్మరసము, కొద్దిగా సాల్ట్ని వేసేసి కొన్ని వాటర్ పోసేసి ఈ స్క్రబ్బర్ని ఇలా ఏదైనా సరే కట్టెపుల్లకు కానీ లేదంటే ఇలా మనం డైరెక్ట్గా వేసేసి ఇలా మనము ఏదైనా చపాతీ కర్రకు ఉంటుంది కదా సలాకితో కానీ లేదంటే ఇలా చెక్క గరిటెలో కానీ ఇలా అన్నామనుకోండి, ఆ కింద పేరుకుపోయిన పాకురు మొత్తం వచ్చేస్తుంది. అలాగే దాంట్లో బ్యాడ్ స్మెల్ కూడా లేకుండా నీట్గా క్లీన్ చేస్తుంది అనమాట. స్క్రబ్బర్ వేసాం కాబట్టి ఇది రఫ్గా ఉంటుంది కదా, మనకి ఎక్కడైనా అంచులకి దానికి ఏదైనా స్మెల్ ఉన్నా కూడా పోగొడుతుంది అనమాట. చూడండి, కలర్ కూడా వాటర్ ఎలా వచ్చాయో. ఈ విధంగా చేయడం వల్ల మనకి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. అలాగే మనకి స్మూత్గా అయిపోతుంది అనమాట బాటిల్. అంటే లోపల ఏది లేకుండా గరుకు అలా లేకుండా స్మూత్గా అయిపోతుంది. చూడండి, తర్వాత మనము దీన్ని ఇలా వాటర్ తీసేసుకొని ఇంకా కడిగేసుకోవచ్చు అనమాట. మనము గిన్నెలు కడుక్కోవడానికి మాత్రమే కాకుండా ఇలా లోపల బాటిల్ని కూడా కొత్త దాంతో కడిగేసుకొని క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మన ఇంట్లో పువ్వులు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా కనుక ఫ్లవర్ డెకరేషన్ మాదిరి చేసుకున్నామంటే మనకి చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది. అసలు మంచి స్మెల్ వస్తుందన్నమాట. దీన్ని మనము సోఫా సెట్ దగ్గర టీపాయ్ ఉంటుంది కదా, అక్కడ కానీ హాల్లో ఏదైనా కబోర్డ్లో కానీ గూట్లో కానీ పెట్టుకున్నామంటే చూడడానికి చాలా అందంగా, ఇల్లు మొత్తం అందంగా కనిపిస్తుంది. అలాగే మంచి స్మెల్ అంటే ఫ్లేవరు, మనకి పువ్వులది ఫ్లేవర్ అనేది బాగా వస్తూ ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకోండి. గిన్నెలైనా సరే ఏదైనా ఇలాంటి డెకరేషన్ ఏదైనా ఉన్నా సరే తీసేసుకొని దాంట్లో వాటర్ పోసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా వంట సోడా వేయండి. అలా వేయడం వల్ల మనకి ఇవి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయన్నమాట. తొందరగా వాడిపోవడము, ఎండిపోవడము జరగదన్నమాట. ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి పువ్వులు. ఇలా పెట్టేసుకోండి. ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా పువ్వుల్ని ఇలా డెకరేషన్ అయితే చేసేసుకోండి. అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో. మనం హాల్లో పెట్టేసుకున్నామంటే మనకి ఆ స్మెల్కి మనకి మైండ్ అనేది చాలా ఫ్రెష్గా అయిపోతుంది అనమాట. ఇలా కొద్దిగా మనము నిమ్మరసం కూడా వేసుకోవచ్చు అనమాట. ఆ వాటర్లో నిమ్మరసం వేసుకున్నా కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. కానీ ఈ వాటర్ని ఒక 3 డేస్కి ఒకసారి మళ్ళీ చేంజ్ చేసేసేయండి. ఇలా కావాలంటే పువ్వుల్ని ఇలా మనకి రెక్కలుగా కూడా చేసుకొని వేసుకోవచ్చు అనమాట. దీన్ని మనము హాల్లో టీపా పైన పెట్టుకున్నామనుకోండి, మనం ఇంట్లోకి వచ్చినప్పుడంతా మంచి స్మెల్ ఉంటుంది. ఇల్లు మొత్తం మంచి ఫ్లేవర్తో ఉంటుంది. ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కూడా మనం ఇలా డెకరేషన్ చేసి పెట్టేసుకున్నామంటే చూడడానికి అందంగా కనిపిస్తుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మన ఇంట్లో పిస్తా పప్పు అయితే ఉంటుంది కదా, పిస్తా పప్పుని మనం ఈ విధంగా కనుక స్టోర్ చేసుకున్నామంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయన్నమాట. లేదంటే తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటాయి. మనం పిస్తాలని ఎక్కువ ధర పెట్టి తెచ్చుకుంటూ ఉంటాం కదా, మరి మనకి ఫ్రెష్గా ఉండడానికి, స్మెల్ రాకుండా, పురుగు పట్టకుండా ఉండడానికి ఇలా అయితే చెయ్యండి. పిస్తాలని మనము తెచ్చుకున్న వెంటనే ఈ విధంగా మనము ఇలా ఒక ప్లేట్ పైన పోసేసుకొని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఏం లేదండి, ఇలా ఒక డబ్బాలో ఈ విధంగా పోసేసుకోవాలి. మనము పోసుకునేటప్పుడే మధ్యలో కొన్ని లవంగాలు అనేది వేసుకోవాలన్నమాట. ఒకవేళ లేదు అని అంటే ఇలా మొత్తం పోసేసుకున్న తర్వాతనైనా సరే కొన్ని లవంగాలను, అలాగే మీకు కావలిస్తే కొన్ని మిరియాలను కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా వేసి పెట్టేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులున్నా కూడా పురుగు పట్టవు, ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి ఒక్క వాటర్ బాటిల్ ఉంటే చాలు ఎన్ని చీరలైనా సరే నీట్గా కబోర్డ్లో అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. వాటర్ బాటిల్తో కబోర్డ్లో ఎలా పెట్టుకుంటావు ఒక్క చీరల్ని అని అనుకుంటున్నారా? అయితే చూసేసేయండి. మనము వాటర్ తాగిన తర్వాత బాటిల్ని అయితే ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాం కదా, కానీ పడేయకుండా నేను వీడియోలో చూపించినట్లుగా కనుక చేశారంటే మనకి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. చూడండి, ఫస్ట్ అయితే ఈ విధంగా సగానికి కట్ చేసేసి ఇలా రౌండ్గా, మనం మధ్యలో కట్ కాకుండా రౌండ్గా కట్ చేసుకోండి. మీకు ఎన్ని కావలిస్తే అన్ని ఈ విధంగా మీకు వీలైనన్ని అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చాకును వేడి చేసామంటే ఈజీగా కట్ అయిపోతుంది అనమాట. లేదు అని అంటే కొద్దిగా కట్ చేసేసుకొని తర్వాత
ఇలా కత్తెరతో కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫస్ట్ చాకుతో కొద్దిగా కట్ చేసుకొని ఇలా కత్తెరతో కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా మనకి చూడండి, ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇవి కొద్దిగా మనకి కట్ కాకుండా మధ్యలో మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇవి చాలా గట్టిగా ఉంటాయి. ఇప్పుడు మనము చీరల్ని మనము కబోర్డ్లో పెట్టుకుంటూ ఉంటాము, లేదంటే మనకి కబోర్డ్స్ లేకపోయిందంటే ఎక్కడైనా హ్యాంగర్లకి అలా మేకులకి తగిలిస్తూ ఉంటాం కదా. ఈ విధంగా మనము తగిలించేటప్పుడు చూడండి, ఇలా తగిలిస్తాం కదా, మన దగ్గర ఒకే మేకు ఉందనుకోండి ఎక్కువ తగిలించలేం కదా. అలాంటప్పుడు మనకు ఈ కట్ చేసిన ఈ వాటర్ బాటిల్వి రౌండ్స్ ఉన్నాయి కదా, దాన్ని ఇలా పెట్టేసుకొని మళ్ళీ దానికే ఎన్నైనా తగిలించుకోవచ్చు అనమాట. ఈ విధంగా చూడండి, ఇలా తగిలించేసుకోవచ్చు. లేదు అని అంటే ఈ హ్యాంగర్కే మనం పైన ఒకటి తగిలించాం కదా, మళ్ళీ ఇంకొకటి తగిలించేసుకొని ఈ ఒక్క మేకులో నుంచే మనం ఎన్ని చీరలైనా మనం ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇంకొక ఇలా హ్యాంగర్ని అయితే ఇలా తగిలించుకోవచ్చు అనమాట. ఇలా మనము ఆ రౌండ్వి ఎన్నైతే కట్ చేసుకుంటామో అన్నిటిలో ఇలా పెట్టేసుకుంటూ ఎక్కువ తగిలించుకోవచ్చు అనమాట. మనం బట్టలు తగిలించుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. సో ఇవండి ఈరోజు టిప్స్. మరి నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.